తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ అవుతున్నాయి. వాటి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఖచ్చితంగా ఆ 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కనున్నాయి. ఆ 4 స్థానాల కోసం ఏకంగా 40 మంది వరకు ఆశాబాహులు క్యూ కడుతున్నారు. సామాజిక సమీకరణ వారీగా ఆ పోస్టుల కోసం కాంగ్రెస్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటి వరకు అవకాశం రాని నేతలు, ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన నేతలు, సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 20న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అసెంబ్లీలో సంఖ్యాబలాలను బట్టి వాటిలో ఒక స్థానం బీఆర్ఎస్కు ఖరారైన మిగిలిన 4 కాంగ్రెస్ మద్దతుదారులకే దక్కనున్నాయి. దాంతో పలువురు ఆశావహులు ఎవరి స్థాయిలో వారు లాబింగ్ చేసుకుంటున్నారు. బీసీ కులగణనను హైలైట్ చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేల నియామకంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఆధారంగా ఎమ్మెల్యే కోటా కింద ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానాలను సులభంగా గెలుచుకోగలదు. మరో అదనపు సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోని చేరిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం కానుంది. అయితే ఎంఐఎం, సిపిఐలు 1 సీటును ఆశిస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సిపిఐ 1 సీటు కాంగ్రెస్ను అడుగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఖాళీ అవుతున్న 1 స్థానంలో తమ అభ్యర్థికి సహకరించాలని ఎంఐఎం పట్టుబడితే అవగాహనలో భాగంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశంలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందగా ఎంఐఎం నేత మీర్జా రియాజుల్ హసన్ మాత్రం బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సభ్యుడిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు సిపిఐ సభ్యుడితో కలిపి అధికారికంగా 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ నెల 28న గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఈ కీలక సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంఐఎం మద్దతుతో ఖాళీ కానున్న 5 స్థానాల్లో 4ంటిని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఎవరికి ఇవ్వాలని కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. మొత్తం మీద 4 ఎమ్మెల్సీ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డవారు కావచ్చు, కార్పొరేషన్ పదవులలో అవకాశం రానివారు, పార్టీ పదవులలో చోటు దక్కనివారు, ఇలా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోని సీనియర్ నేతలు పాత కొత్త భేదం లేకుండా అందరూ సీరియస్గా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఏడాది వరకు ఎలాంటి అవకాశం లేవని పార్టీ కండిషన్ పెట్టింది. కానీ ఇప్పటికే ఏడాది పూర్తయింది కాబట్టి వారు కూడా రేసులోకి వస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా 4 స్థానాలకు 40 మంది వరకు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అయితే బీసీ కులగణన జరగడం, తెలంగాణలో 50% పైగా బీసీలు ఉన్న నేపథ్యంలో బీసీలకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎస్సీలకే అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతలు పట్టుబడుతున్నారు. ఎస్టీ నేతలకు ఇప్పటి వరకు ప్రాధాన్యత దక్కలేదని, ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా హైకమాండ్పై ప్రెజర్ తెస్తుండటంతో హైకమాండ్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందట. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ వంటి సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవులు రేసులోకి రావడం ఉత్కంఠ రేపుతోంది.
ఈ ముగ్గురు సీఎంకు అత్యంత సన్నిహితులు. హైకమాండ్ దగ్గర తమకున్న పలుకుబడితో లాబియింగ్ చేసుకుంటున్నారట. ఇక మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వారు కూడా ట్రై చేస్తున్నారట. మొత్తానికి ఈ 4 ఎమ్మెల్సీ పదవుల కోసం 40 మంది పోటీ పడుతుండటంతో ఆ లక్కీ 4 ఎవరనేది చూడాలి.